మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడ విద్యాభారతి తరపున ప్రముఖులు బాధ్యతలు ఈరోజు మీడియాను ఉద్దేశించి నేతాజీ సైనిక్ స్కూల్ గురించి వివరిస్తారు. వీరు తిరుపతి రావు గారు, మాజీ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ప్రస్తుతం మణిపూర్ యూనివర్సిటీకి ఛాన్సలర్గా పనిచేస్తున్నారు. వారు విద్యాభారతి తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులు. వారి పక్కన ఉన్నది లింగం సుధాకర్ రెడ్డి గారు. వారు గతంలో తెలంగాణలో ప్రాంత పరిచారకగా పనిచేశారు ఆర్ఎస్ఎస్కి. ప్రస్తుతము కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర 3 రాష్ట్రాల విద్యాభారతికి దక్షిణ మధ్య క్షేత్ర విద్యాభారతికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా సంఘటనా కార్యదర్శి అంటారు. వారు లింగం సుధాకర్ రెడ్డి గారు. వీరు సిబిఆర్ ప్రసాద్ గారు. వీరు దాత కాదు మహాదాత. వారి ఆస్తిలో 98% సమాజానికి సమాజ హితం కోసం ఆయన కష్టార్జితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటూ ఈరోజు ఈ స్కూల్ వచ్చిందంటే వారి వల్ల వచ్చింది. ఈ రోజున వారు 8 ఎకరాల భూమి, 1 లక్ష అడుగుల భవనాలని దానం చేయటం వల్ల, పూర్తిగా విద్యాభారతికి రాసి ఇవ్వటం వల్ల సర్వహక్కులతో ఈ నేతాజీ సైనిక్ స్కూల్ అనేది ఏర్పడింది. వారి వల్లనే వారు నా పేరు అవసరం లేదు, గొప్ప మహానుభావుడు నేతాజీ వారి పేరు మీద పెట్టండి అని చెప్పటం, ఏది ఆశించకుండా చివరికి ఈ మేనేజింగ్ కమిటీలో, నిర్వహణ కమిటీలో కూడా నాకు అవసరం లేదని చెప్పి ఎంతో త్యాగబుద్ధితో ఉన్నారు. అనేకమైన దాన ధర్మాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు మహాదాత సిబిఆర్ ప్రసాద్ గారు. గతంలో ఎయిర్ ఫోర్స్లో పనిచేసి అక్కడి నుంచి రిటైర్ అయిన తర్వాత ఆయన ఎయిర్ ఫోర్స్లో ఎంతైతే జీతం తీసుకున్నారో దాని వడ్డీతో సహా 1,08,00,000 తీసుకువెళ్ళి ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి ఆ డీడీ రూపంలో 1,08,00,000 మళ్ళీ తిరిగి చెల్లించడం జరిగింది. మన వరదలు వచ్చిన సమయంలో వారి సైనిక పురిలో ఒక ప్లాటు రక్షణ మంత్రిత్వ శాఖ ఇస్తే దాన్ని అమ్మి 54 లక్షల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వరద బాధితులకు ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 84 లక్షల రూపాయల డీడీని రేవంత్ రెడ్డి గారికి సమర్పించి తన యొక్క దాన గుణాన్ని చాటుకున్నారు. ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. వారు సిబిఆర్ ప్రసాద్ గారు దాత కాదు మహాదాత. అటువంటి వారిని నేను చూడలేదు. ఆ పక్కన ఉన్నవారు వారు వాసిరెడ్డి వినోద్ కుమార్ గారు, ప్రముఖ న్యాయవాది. వారు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ప్యానల్ అడ్వకేట్గా ఉన్నారు. విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్రానికి సంయుక్త కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేను ఈ నేతాజీ సైనిక్ స్కూల్కి సహాయపడుతూ ఒక వాలంటీర్గా, నేనేదో నాకు తోచిన విధంగా సలహాదారుగా నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు లింగం సుధాకర్ రెడ్డి గారు వివరిస్తారు. మీడియా మిత్రులకు నమస్కారం. విద్యాభారతి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా 24,000 స్కూల్స్ నడుస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో విద్యాలయాలు నడుస్తున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అట్లా మన తెలంగాణలో సరస్వతి విద్యాపీఠం అనే పేరుతోటి స్టేట్ ఆర్గనైజేషన్, సుమారుగా 200 స్కూల్స్ ఈ స్టేట్లో ఉన్నాయి. అట్లనే పక్క రాష్ట్రంలో విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ అనే పేరుతోటి స్టేట్ ఆర్గనైజేషన్ ఉంది. అక్కడ కూడా సుమారుగా 200 స్కూల్స్ ఉన్నాయి. అట్లా దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతోటి స్టేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నప్పటికీ విద్యాభారతి అనేది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్. ఈ స్టేట్ యూనిట్స్ అన్నీ కూడా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్కి అఫిలియేటెడ్గా ఉన్నాయి. నేను ఈ 3 రాష్ట్రాలకి దక్షిణ మధ్య క్షేత్రము అంటారు. కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, వీటికి నేను ఆర్గనైజింగ్ సెక్రటరీని. అట్లనే విజయవాడ దగ్గర ఏదైతే నేతాజీ సైనిక్ స్కూల్ కొత్తగా ప్రారంభం చేయబోతున్నామో దానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. అట్లనే వినోద్ కుమార్ గారు క్షేత్ర బాధ్యతతో పాటుగా వారు కూడా దానికి జనరల్ సెక్రటరీగా ఉన్నారు నేతాజీ సైనిక్ స్కూల్కి. ఇందాక చెప్పారు సిబిఆర్ ప్రసాద్ గారేమో 8 ఎకరాల భూమిని, భవనాన్ని వారు డొనేట్ చేశారు, విద్యాభారతికి రిజిస్ట్రేషన్ చేశారు దానంగా ఇస్తూ. అట్లనే ప్రొఫెసర్ తిరుపతిరావు గారేమో ఈ స్టేట్ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజాపోషితం
తోటి విద్యాలయాలు నడుస్తున్నాయి మాయి. భూములు కానీ భవనాలు కానీ ఎక్కడైనా సరే లోకల్గా వెల్విషర్సు వీటికి దానం చేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకోవడము, ఎట్లా సిబిఆర్ గారు ఆ భవనము భూమి ఇచ్చారో నేను ఇందాక చెప్పినట్టు 24,000 పాఠశాలలు కూడా ప్రజల యొక్క సమాజం యొక్క సహకారంతో లభించాయి. ప్రభుత్వ సిలబస్ తోటే నడుస్తున్నప్పటికీ మోరల్ వాల్యూస్, భారతీయ విలువల్ని జోడించి చెప్పేటువంటి యొక్క సంస్థ విద్యాభారతి. దీంట్లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్టేట్ సిలబస్ విద్యాలయాలతో పాటుగా సిబిఎస్ఈ విద్యాలయాలు కూడా చాలా ఉన్నాయి. అట్లా ఆంధ్రప్రదేశ్లో ఒక 3 సిబిఎస్ఈ విద్యాలయాలు ఉన్నాయి, తెలంగాణలో కూడా ఒక 3 సిబిఎస్ఈ విద్యాలయాలు ఉన్నాయి, కర్ణాటకలో చాలా ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి. అయితే ఈ సమావేశం ప్రధానంగా ఈ మధ్యలో ఒక 2-3 సంవత్సరాల క్రితము మోడీ గవర్నమెంట్ ప్రైవేట్ పబ్లిక్ సహకారంతో ఒక 100 సైనిక్ స్కూళ్ళు ప్రారంభం చేయాలని ఒక బిల్ పాస్ చేసింది. ఆ మేరకి ఒక విద్యాలయము ఈ 2 రాష్ట్రాల్లో ఉండాలి, కర్ణాటకలో ఉండాలి, దేశవ్యాప్తంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ విద్యాభారతికి మధ్యప్రదేశ్లో మందసూర్లో ఒకటి సైనిక్ స్కూల్ లభించింది, బీహార్లో ఒకటి వచ్చింది, అట్లానే ఉత్తరప్రదేశ్లో ఒకటి వచ్చింది. మిగతా చోట్లలో కూడా ఏ స్టేట్కి ఆ స్టేట్ ఇండిపెండెంట్ యూనిట్స్ కాబట్టి ప్రయత్నం చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే మేము ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా ప్రయత్నం చేసాం. దానికి భూమి భవనాలు కావాలి, అందుకని దానికి అందిపుచ్చుకున్నట్టుగా సిబిఆర్ గారు ఎక్స్ సర్వీస్ మెన్ కాబట్టి ఒకవేళ సైనిక్ స్కూలే కనుక పెట్టినట్టు ఉంటే నేను ఈ భవనము భూమి డొనేట్ చేస్తాను, నేతాజీ పేరుతోటి ఆ విద్యాలయానికి పేరు పెట్టండి, నేతాజీ పేరుతో పేరు పెట్టినట్టు ఉంటే నా పేరు ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి వీరు ఆ రకంగా మనకు సహకరించడము. ఆ మేరకు మేము అప్లై చేశాము. ఇప్పటికి 3 సార్లు సుమారుగా రాజ్నాథ్జీని వెళ్ళి ఢిల్లీలో కలిసి వచ్చాము. కాబట్టి మొన్న 4 రోజుల క్రితమే నేతాజీ సైనిక్ స్కూల్ కొరకి పర్మిషన్ వచ్చింది. రేపు 27వ తారీఖు నాడు ఇంటర్వ్యూస్ ఉంటాయి, స్టూడెంట్స్ మాకు వస్తారు. 6వ తరగతి నుంచి స్టూడెంట్స్ తీసుకోవడము. మిగతా 2 రకాల విద్యాలయాలున్నాయి. ఒకటేమో నడుస్తున్న విద్యాలయాన్ని ఒక సెక్షన్గా నడపడం, రెండోది గ్రీన్ ఫీల్డ్ అంటే కేవలం సైనిక్ స్కూల్. అది కోరకొండ సైనిక్ స్కూల్ ఉంది, ఇందాక పరిచయంలో వారు మర్చిపోయినట్టుంటారు, ప్రొఫెసర్ తిరుపతిరావు గారు కోరకొండ సైనిక్ స్కూల్ స్టూడెంట్ కూడా. అట్లనే ఇప్పుడు ఈ నేతాజీ సైనిక్ స్కూల్ కూడా నడుస్తున్న స్కూల్లో భాగంగా కాకుండా కోరకొండ సైనిక్ స్కూల్ లాగా ప్రత్యేకంగా సైనిక్ స్కూలే పెట్టాలని చెప్పి సిబిఎస్ సిలబస్ తోటి సంకల్పించాం. ఈ సంవత్సరం నుంచి అది ప్రారంభం కానున్నది. దీని కొరకు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు వారు సుమారుగా ఒక 4 మాసాలుగా దేశంలోని ఒక 5-6 సైనిక్ స్కూళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. అట్లానే దాని గురించి బాగా అధ్యయనం చేశారు. నా వెంట వారు హైదరాబాద్ కూడా మంత్రి గారిని కలవడం కొరకు రావడము. టోటల్గా సుమారుగా రోజుకు ఒక 4 గంటలు 3 గంటల చొప్పున ప్రముఖ వైద్యులు వారు ప్రాక్టీస్ ఇతరత్ర వదిలిపెట్టుకొని దీని వెంట ఏ బాధ్యత దీంట్లో లేకున్నా కూడా ఒక సోషల్ సర్వీస్ అనే పేరుతోటి వారు సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి వారు దీని గురించి మిగతా వివరాలు వివరించాల్సిందిగా నేను డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారిని కోరుతున్నాను. ముఖ్యంగా చెప్పవలసింది విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో మాకు ప్రభుత్వం తరఫున ఒక సైనిక్ స్కూల్ ఇవ్వండి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న సమయంలో ఒక ప్రతిపాదన ఇవ్వాలనే సంకల్పంతో గతంలో జరిగినప్పుడు 2012 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి రావలసిన సైనిక్ స్కూల్ని అక్కడ ఆంధ్రప్రదేశ్లో కలికిరికి చిత్తూరు జిల్లాలో ఆనాటి ముఖ్యమంత్రి తరలించుకుని వెళ్ళటం జరిగింది. కోరుకొండ సైనిక్ స్కూలు ప్రభుత్వ స్కూలు, అది 1962లో పెట్టారు. అక్కడ ఆంధ్ర ప్రాంతంకు ఉంది, ఇక్కడ కావాలని అడిగినా కూడా ఇక్కడున్న స్కూల్ అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గవర్నమెంట్ స్కూల్ లేదు, ఒక గవర్నమెంట్ సైనిక్ స్కూల్ లేదు, ఒక ప్రైవేట్ రంగంలో కూడా సైనిక్ స్కూల్ లేదు. అందువల్ల తెలంగాణలో ఉండే ఈ విద్యార్థులకు ఈ స్కూల్లో కోరుకొండ కలికిరి ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ వారికి మేము ఇవ్వననే విధంగా కూడా సర్క్యులర్లు జారీ చేసిన తరుణంలో నేతాజీ సైనిక్ స్కూల్ తెలంగాణలో 5వ తరగతిలో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాసి కనీస మార్కులు సాధించిన వారికి నేతాజీ సైనిక్ స్కూల్లో ప్రవేశం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం.
ఇప్పుడు షెడ్యూల్ విడుదలైంది. అది పోర్టల్లో మొదటి ప్రాధాన్యత సింగిల్ చాయిస్ కింద నేతాజీ సైనిక్ స్కూల్ అని పెట్టుకుంటే మా ప్రాధాన్యత తెలుగు రాష్ట్రాల వారికి ఇవ్వాలని, కేవలం ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ వారికి కూడా ఇవ్వాలనే సంకల్పంతో, ఎందుకంటే అక్కడ 2 ప్రభుత్వ స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఉన్నాయి. దీంట్లో 120 సీట్లు ఉన్నాయి, కేవలం బాలురకు మాత్రమే. భవిష్యత్తులో బాలికలకు కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ 2021 సంవత్సరంలో ఇంత పెద్ద దేశంలో 1962 నుంచి 2021 వరకు కేవలం 33 సైనిక్ స్కూళ్ళే ఉన్నాయి, 2500 సీట్లే ఉన్నాయి. దీన్ని ఎలా పెంచడం అనే ఒక ఆలోచనతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఒక 100 కొత్త స్కూళ్లను ప్రారంభిద్దామనే సంకల్పంతో నేటి వరకు 33 పాత గవర్నమెంట్ సైనిక్ స్కూళ్ళు, 45 కొత్తగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. ఇవి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి సహకారము ఇవ్వరు. దాతల సహకారంతో లేదా సొసైటీలు వాళ్ళ స్కూళ్ళు నిర్వహించవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ చేరిన విద్యార్థులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే వసతి ఉన్నది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎంపికైన వారికి, ఈ తెల్ల కార్డు ఉన్నవారికి, ఆదాయం తక్కువ ఉన్న వారికి ఇచ్చే వసతి ఉంది. కేంద్రము ఆ రక్షణ మంత్రిత్వ శాఖ విద్యాలయాలకు ఎటువంటి సహాయం చేయకపోయినా విద్యార్థులకు అర్హులైన వారికి కొంత మేరకు స్కాలర్షిప్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నది. ఈ సైనిక్ స్కూల్లో 6 నుంచి ప్రారంభమై 12 వరకు వెళ్తారు. చాలామంది ఏమనుకుంటారంటే సైనిక్ స్కూల్ అనగానే అమ్మో మా పిల్లాడిని మిలిటరీకి పంపించాలా అనుకుంటారు తల్లిదండ్రులు. అవసరం లేదు, ఎటువంటి బాండ్ అనేది ఉండదు. కావాలనుకుంటే మిలిటరీకి వెళ్ళి ఆఫీసర్ అవ్వచ్చు, వద్దనుకుంటే ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, ఏదైనా చదువుకునే వెసులుబాటు ఉంది. ఎటువంటి నియమ నిబంధనలు కూడా సైనిక్ స్కూల్లో చదివితే మిలిటరీ కంపల్సరీ అనేది ఎక్కడా లేదు. ఇది ఒక అపోహని తల్లిదండ్రులలో తొలగించవలసిన అవసరం ఉన్నది. సాధారణ విద్యాలయాల్లో లేని అంశాలు ఈ సైనిక్ స్కూల్లో అందుబాటులో ఉంటుంది. ఇది సిబిఎస్ఈ సిలబస్ మాత్రమే. సిబిఎస్ఈ నియమ నిబంధనలు అలాగే సైనిక్ స్కూల్ మిలిటరీ వారి నిబంధనలు 2 కూడా జోడించి ఈ యొక్క పాఠశాల నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుంచి ఫిజికల్ ట్రైనింగ్ తప్పనిసరి, సాయంత్రము ఆటలు తప్పనిసరి. వీటితో పాటు ప్రత్యేకంగా సైనిక్ స్కూళ్లలో గుర్రపు స్వారీ, విలువిద్య, రైఫిల్ షూటింగు, సిబిఆర్ ప్రసాద్ గారు అంతకుముందు దీన్ని సిబిఆర్ స్పోర్ట్స్ స్కూల్ అని నిర్వహించి దాన్ని మొత్తం భవనాలు, స్కూలు ప్రాంగణం ఇవ్వటం జరిగింది. ఈనాడు అక్కడున్న ఆ ప్రాంగణం యొక్క విలువ 8 ఎకరాలు భవనాలు, 1,00,000 అడుగుల భవనాలు, ప్రస్తుత మార్కెట్ విలువ చూస్తే 30 కోట్లు. అక్కడ అమరావతి రాజధాని పూర్తయితే దాని విలువ 100 కోట్లు. అయినా కూడా ఆయన దాతృత్వంతో వారు ఒక స్విమ్మింగ్ పూల్ కూడా నిర్వహించడం జరిగింది. ఆ స్విమ్మింగ్ పూల్ కూడా విద్యార్థులు ఉపయోగించుకునే వసతి ఉంది. సాయంత్రము తప్పనిసరిగా గేమ్సు, వ్యాయామము, తరువాత యోగా అనే దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు ఈ రోజున కమర్షియల్ పాఠశాలల్లో మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్, ఆర్టు, క్రాఫ్ట్ అనే దూరమైన సమయంలో అవి కూడా ఉంటాయి. ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేకమైన ల్యాబొరేటరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఎక్కడా లేని విధంగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ ల్యాబ్, అలాగే మ్యాథమెటిక్స్ ల్యాబ్, టింకరింగ్ ల్యాబ్, స్పేస్ ల్యాబ్, ఆస్ట్రానమీ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్. ఈ విధంగా సాధారణంగా మనం ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా లేని వాటిని ఇక్కడ ఏర్పాటు చేసి మనం కోరుకొండ సైనిక్ స్కూలు ప్రస్తుతం దీనికి పర్యవేక్షణ కోసం మెంటార్ స్కూల్గా పెట్టారు. దాంతో పోటీపడి ప్రైవేట్ రంగంలో ఉండే స్కూల్లో 1వ స్థానంలోకి వెళ్ళటమే కాకుండా మెంటార్గా ఉన్న తల్లి లాంటి కోరుకొండ స్కూల్ స్థాయికి ఎదగాలనే సంకల్పంతో లింగం సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో విద్యాభారతి కృషి చేస్తున్నది. దానికి ఇది విద్యాభారతికి
సిఎస్ఐఆర్ ఫండ్ తీసుకునే అర్హత ఉన్నది. కనుక కొన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలు, వ్యాపార సంస్థలు, అలాగే రాజ్యసభ సభ్యులు వారు కూడా సహకరించే అవకాశం ఉన్నది. కనుక లాభాపేక్ష లేకుండా కేవలం సేవాభావంతో దీన్ని ఏర్పాటు చేయాలని, బాధ్యత కలిగిన పౌరులుగా దేశభక్తి కలిగిన పౌరులను అక్కడ తయారు చేసే విధంగా ఈ సైనిక్ స్కూల్, నేతాజీ సైనిక్ స్కూల్ ముందడుగు వేస్తూ ఉంది. ఇది ఈ విద్యా సంవత్సరం మొదటి సంవత్సరం అయినా కూడా అన్ని సదుపాయాలు. దీనికి లింగం సుధాకర్ రెడ్డి గారు రాజ్నాథ్ సింగ్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారు కూడా జనవరిలో వచ్చి లాంఛనంగా ఈ స్కూల్ని ప్రారంభించడానికి వారు అంగీకరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి ఎంతో సహకారం అందించిన కేంద్ర మంత్రులు, ఇరు రాష్ట్రాల కేంద్ర మంత్రులు ఈ స్కూలు పర్మిషన్ రావడానికి సహకరించారు. ప్రత్యేకంగా బండి సంజయ్ గారు, అలాగే కిషన్ రెడ్డి గారు, అక్కడున్న నాయకులు, ఆంధ్రప్రదేశ్ ఉండే బీజేపీ నాయకులు, మంత్రులు సహకరించారు. అందరూ కూడా ఇచ్చేసి ఒక ఘనంగా ఒక కార్యక్రమాన్ని జనవరి నెలలో పెట్టాలనే సంకల్పం కూడా ఉంది. రాజ్నాథ్ సింగ్ గారు ఎంత బిజీగా ఉన్నా నేను తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. విశేషం ఏంటంటే లింగం సుధాకర్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంత ప్రచారకుగా ఉన్న సమయంలో రాజ్నాథ్ సింగ్ గారు జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా ఉండటం వల్ల ఆ పరిచయం చాలా బాగా వారిద్దరి మధ్యలో ఒక సాన్నిహిత్యాన్ని పెంచింది. ఇవి ఈ నేతాజీ సైనిక్ స్కూల్ గురించి క్లుప్తంగా ఇక్కడ ఒక ప్రెస్ నోట్ తయారు చేశాం. ఇంకా మీకు ఏమైనా దీని మీద ప్రశ్నలు ఉంటే, అనుమానాలు ఉంటే, ఏమైనా ఇంకా ప్రజలకు సమాచారం అందించాలని మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ద్వారా ఈ సమాచారం ఇరు రాష్ట్రాలకు అలాగే భారతదేశంలో ఉన్న అందరికీ అందించాలని, ఇది ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ ద్వారా ఈ నేతాజీ సైన్స్ స్కూల్ అడ్మిషన్లు మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యవసాయ కుటుంబాలకు, ఆ మారుమూరు ప్రాంతాల్లో ఉండే వారికి అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎడ్యుకేషన్లో భాగంగా అలా ఉండాలి అని చెప్పేసి చాలామంది అభిప్రాయం వ్యక్తపడుతున్న తరుణంలో నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి అయిన తర్వాత 100 సైనిక్ స్కూల్ని ప్రారంభం చేయాలని చెప్పి సంకల్పం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని ప్రభుత్వ పాఠశాలలో సైనిక విద్యను ప్రవేశపెట్టడం సాధ్యం కాకుండా కనీసం ఒక 100 పాఠశాలని దేశవ్యాప్తంగా ప్రారంభం చేయడం అనేది ఇది ఒక అవకాశంగా, ఒక భాగ్యంగా మనం భావించవచ్చు. దాంతోపాటుగా సామాన్యులు కూడా ఈ పాఠశాలలో చేరడానికి, చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సైనిక శిక్షణ అనేది కేవలం సైన్యంలో వెళ్ళడం కొరకు మాత్రమే కాదు, ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ అయినా, లేకుంటే వైస్ ఛాన్సలర్ కావాలన్నా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఏదైనప్పటికీ కూడా సైనిక్ స్కూల్లో చదువుకోవడం వల్ల ఒక చక్కటి క్రమశిక్షణ, దేశభక్తి ఇవన్నీ కూడా అతనికి వంటపడతాయి. ఇందాక సమావేశంలో చూసాం, ప్రొఫెసర్ తిరుపతి గారు వైస్ ఛాన్సలర్, అతను కోరుకున్న సైనిక్ స్కూల్ నుంచి వచ్చినట్టు. అలా సైనిక్ స్కూల్లో చదువుకొని వచ్చాము అని చెప్పేసి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, గౌరవం కూడా ఉంటుంది. అలాంటి భాగ్యం ఇంకా చదువుకునేటువంటి విద్యార్థులకి లభించవచ్చు. ఈ నేతాజీ సైనిక్ స్కూల్ ఏర్పాటుకు దారి తీసినటువంటి పరిణామాలు కూడా గురించి కూడా కొంచెం చెప్పండి. నేతాజీ సైనిక్ స్కూల్ అనేది సామాన్యంగా ఈ 100 స్కూళ్ళు మోడీ గారు ఏదైతే ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నారో, ఈ 3 రాష్ట్రాలు మనం దక్షిణ మధ్య క్షేత్రము కాబట్టి ఒక చోట మనం ప్రతి రాష్ట్రానికి ఒక స్కూల్ ఉండాలి. కానీ ప్రారంభంలో ఎక్కడ భవనం, భూములు ఉండాలి కాబట్టి ఎట్లా అనేటువంటి ఆలోచిస్తున్నట్టు సమయంలో సివిఆర్ ప్రసాద్ గారు, రిటైర్డ్ ఆర్మీ పర్సన్, వారు అక్కడ విజయవాడకు దగ్గరగా ఉన్నటువంటి కేతనకొండలో నేషనల్ హైవేకు 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. గతంలో సిబిఆర్ స్పోర్ట్స్ అకాడమీ అనే పేరుతో నడిపారు. భూమి, భవనము రెడీమేడ్గా ఉన్నాయి. ఒకవేళ మీరు సైనిక్ స్కూల్ కనుక ఇక్కడ పెట్టినట్టు ఉంటే మీరు అంటున్నారు కాబట్టి దాని కొరకైతే నేను డినోట్ చేస్తానని చెప్పి అన్నారు. నా పేరు కూడా అక్కర్లేదు, నేతాజీ పేరు పెట్టి అని చెప్పి అన్నారు. ఆ రకంగా మమ్మల్ని నేతాజీ సైన్స్ స్కూల్ పెట్టాలి అనేటువంటి సంకల్పానికి దారితీసింది. అట్లనే ఇది ప్రభుత్వం దీనికి డబ్బులు ఇచ్చేటువంటిది కాదు. సుమారుగా భవనము, భూమి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా సుమారుగా కోట్ల రూపాయలు దానికి జోడిస్తే తప్ప ముందుకు వెళ్తుంది. 400 మీటర్ ట్రాక్ కావాలి, గుర్రపు స్వారీ వాళ్ళకి నేర్పించాలి. తర్వాత అక్కడ విజయవాడ అంటే అన్ని రకాలుగా క్లాస్ రూమ్స్ కానీ, స్మార్ట్ బోర్డ్స్ క్లాస్ రూమ్స్ కావాలి, ఇవన్నీ కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఇవన్నీ కావాలి. కాబట్టి సుమారుగా కోట్ల రూపాయలు జోడించాల్సిన అవసరం ఉంది.
అందుకని మాకు సిఎస్ఆర్ కూడా బెల్ వాళ్ళ వైపు నుంచి క్లాస్ రూమ్ ఫర్నిచర్ దాని వరకు సుమారుగా సైన్స్ ల్యాబ్ వాటన్నిటి కూడా సుమారుగా ₹1 కోటి విలువ చేసేటువంటి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఫర్నిచర్ కూడా వచ్చింది. అట్లా రకరకాల వ్యక్తులు మాకు ఆ రకంగా సహకరిస్తున్నారు. కాబట్టి కోరుకొండ సైనిక్ స్కూల్ తర్వాత ఒక స్థాయి లోపల ఈ విద్యాలయాన్ని నిలపగలుగుతున్నట్టు విశ్వాసం కూడా మాకు ఉన్నది. ఈ నేతాజీ సైనిక్ స్కూల్కి విద్యాభారతి మార్గదర్శకత్వం లభిస్తుందని కూడా చెప్పారు కదండి. అసలు తెలుగు రాష్ట్రాల్లో విద్యాభారతి సేవల గురించి కూడా కొంచెం వివరాలు తెలియచేయండి. నేతాజీ సైనిక్ స్కూల్ పేరు నేతాజీ అనే పేరుతో మేము పెట్టాము. బట్ ఇందా చెప్పినట్టుగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది మొదటి పాఠశాల. రాబోయే సంవత్సరం తెలంగాణలో విడిగా ఒకటి ఏర్పడినప్పటికీ కూడా ఇక్కడ ఇంకోటి ఏర్పడినా అక్కడ ఇప్పుడు నడుస్తున్నా సరే ఈ 2 తెలుగు రాష్ట్రాలకి ఇది సహకరిస్తుంది. విద్యాభారతి ఆల్రెడీ విద్యారంగంలో పనిచేస్తున్నారు. ఒకటి అక్కడ సైనిక్ స్కూల్ అంటే కేవలము సైనిక శిక్షణ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. అది సిబిఎస్ఈ అఫిలియేటెడ్ విద్యాలయము. వాటి సబ్జెక్ట్ టీచర్స్ మంచి ఫ్యాకల్టీ అక్కడ ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళు ఇక్కడ సైనిక శిక్షణ 2 అక్కడ లభిస్తాయి. అట్లా విద్యాభారతి కూడా కొన్ని విలువలు ఉన్నాయి, ఆధారభూత విషయాలని చెప్పేసి అయితే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, ఈ భారతీయ విలువలకు సంబంధించి విద్యార్థి యొక్క సమగ్ర వికాసము అక్కడ వాళ్ళకి అందించే ప్రయత్నము విద్యాభారతి ద్వారా వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నారు. విద్యాభారతి ఆధ్వర్యంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ప్రారంభమవుతున్నట్టు సమాచారం ఉంది సార్. దాని గురించి కూడా కొంచెం తెలుసు. గడిచిన 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్లోనే కిస్మత్పూర్లో మనకు ఒక 15 ఎకరాల భూమి ఉంది. అక్కడ శ్రీ విద్యాభారతి పేరుతోటి శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరుతోటి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం చేశాం. అది కూడా అక్కడ డోనర్స్ ప్రారంభం చేసిందే. ఆ విద్యాలయాన్ని కూడా ఒక ఫ్లోర్కి కావాలని చెప్పేసి సిబిఆర్ ప్రసాద్ గారే ₹2 కోట్ల దానికి డొనేట్ చేశారు. అక్కడ 2020లో విద్యాలయం ప్రారంభమైంది. ఇవాళ 10th క్లాస్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ వెళ్ళింది, ఇది 2nd బ్యాచ్ వెళ్ళింది. నెక్స్ట్ ఇయర్ అక్కడ +2 విద్యాలయాన్ని కూడా ప్రారంభం చేస్తున్నాం. చాలా ఇప్పుడు 1600 సంఖ్యతోటి మొత్తం భాగ్యనగర నగరంలోనే ఒక మంచి విద్యాలయంగా ఉంది. కేంబ్రిడ్జ్ అఫిలియేషన్ తీసుకున్నాము. ఇక్కడ నాదరగుల్లో కూడా విద్యాభారతి విజ్ఞాన కేంద్రం అనే పేరుతోటి అక్కడ కూడా ఒక డోనర్ మనకు ఒక 14 ఎకరాల భూమి ఇచ్చారు. అక్కడ కూడా విద్యాలయాన్ని కన్స్ట్రక్ట్ చేశాము. లాస్ట్ ఇయరే సరసంగత్యాలకు పూజనే మోహన్ భాగవత్ గారు దాన్ని ప్రారంభం చేశారు. చిన్నజీఆర్ స్వామి కూడా వచ్చారు. ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నది. అక్కడ కూడా సిబిఎస్ఈ సిలబస్ తోటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అక్కడ కూడా ఉన్నది. ఈ రకంగా విద్యాభారతి తెలంగాణ లోపల 2 సిబిఎస్ఈ స్కూళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో నడుస్తున్నది. ఆంధ్రప్రదేశ్లో కూడా అలా ఒక 4 సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి, కర్ణాటకలో కూడా ఉన్నాయి. అట్లా దేశవ్యాప్తంగా స్టేట్ సిలబస్తో పాటుగా సిబిఎస్ఈ స్కూల్స్ కూడా మంచి విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మేము విద్యాలయాలు నడుపుతున్నాం. భవిష్యత్తులో కాలేజీ స్థాయి విద్యను కూడా అందించే అవకాశం ఏమైనా ఉందండి? విద్యాభారతిలో ఇప్పుడు 2 భాగాలుగా ఉన్నది. ఒకటో విద్యాభారతి స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి, రెండోది విద్యాభారతి ఉచ్చ శిక్షా సంస్థ అనే పేరుతోటి ఆల్రెడీగా మరొక ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ అది కేవలం ఇంజనీరింగ్ కాలేజు, డిగ్రీ కాలేజు, మెడికల్ కాలేజు అది నిర్వహిస్తున్నాయి. ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఆ కాలేజీలు కూడా ఉన్నాయి. అట్లనే కర్ణాటకలో కూడా చాణక్య యూనివర్సిటీ అని చెప్పేసి సుమారు ఒక 108 ఎకరాల భూమిలో అక్కడ ఒక యూనివర్సిటీ కూడా విద్యాభారతి ఉచ్చ శిక్షా సంస్థ పేరుతో నిర్మాణం చేశాం. అట్లనే గౌహతిలో కూడా అస్సాంలో గౌహతిలో కూడా అక్కడ ఒక యూనివర్సిటీ నిర్మాణం చేశాం. అట్లా దేశంలో ఇంకొక 2-3 చోట్ల యూనివర్సిటీస్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా ఉచ్చ శిక్షా సంస్థ అన్న పేరుతోటి హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు కూడా విద్యాభారతిలో విడిగా ఒక సంస్థ ఉన్నది. ధన్యవాదాలు.